వెల్కమ్ టు స్టూడియో 9 తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామ సర్పంచ్ ఎన్నికకు నామినేషన్ వేసిన వీర్ల నరసింగరావు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామ సర్పంచ్ ఎన్నికకు భారీ జనాభాతో ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేసిన వీర్ల నరసింగరావు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి వీర్ల నరసింగరావు మాట్లాడుతూ వెలిచాల గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంటూ అనేక అభివృద్ధి పనులను చేస్తూ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారి ఆశీస్సులతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తానని, ఇంతకు ముందు అవార్డుకి ఎంపికైన మన గ్రామం రాష్ట్రంలోనే వన్నె తెచ్చే విధంగా రూపుదిద్దడానికి నేను సహకరిస్తానని, మీకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానంటూ 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈరోజు వెలిచాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడానికి నాతో పాటుగా వచ్చినటువంటి గ్రామ సోదరీమణులు, యువకులు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పరిషత్ అధ్యక్షుగా ఎన్నికవుతూ ఈరోజు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా వెలిచాల ప్రజల ముందుకు వస్తున్నాను. నేను ప్రత్యేకంగా గ్రామం గురించి గత 40 సంవత్సరాలుగా నాకు క్షుణ్ణంగా తెలుసు. ఇక్కడి యువకులకు ఏమవసరము, ఇక్కడి విద్యార్థులకు ఏమవసరము, ఇక్కడి వృద్ధులకు, వ్యవసాయదారులకు, వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇక్కడ అవసరాలు ఏంటి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల సమస్యలు ఏంటి నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేస్తానని నేను హామీ ఇవ్వడం లేదు. అన్ని గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాకు అన్ని విధాలా ఇప్పటికే సహకరిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ఎంతగానో మాకు గ్రామానికి తోడుగా ఉంటున్నారు. ఆయన సహకారంతో 5 సంవత్సరాల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో నేను ముందుకు తీసుకెళ్తాను. ఒకవేళ నన్ను అందరూ ఆశీర్వదించి బలపరిచి సర్పంచ్గా ఎన్నుకున్నట్టయితే గతంలో మరి అన్ని రంగాల్లో మనం చేసినటువంటి అభివృద్ధికి 3 సార్లు జాతీయ స్థాయిలో మనం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ముందు భవిష్యత్తులో కూడా గ్రామ స్థాయిలో, ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో విద్య, వైద్యం ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టి వీటికి మనమేమని చేయగలుగుతాం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజల అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ విధంగా మనం ఈ విషయాల్లో సేవలు అందించగలుగుతాం అనే దాని మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. అన్ని విషయాలతో పాటు తాగునీరు సమస్యను పరిష్కరించడంతో పాటు రెగ్యులరైజ్ అంటే తాగునీరు ఉన్నా కానీ అన్ని ప్రాంతాలకు సరియైన నీరు రావడం లేదు. కొన్ని ఎత్తు ప్రాంతాలు ఇటువంటివి ఉన్నాయి. ఇటు వీధి దీపాలు కానీ నిర్వహణ కానీ, పారిశుద్ధ్య నిర్వహణ కానీ అన్నిటినీ క్రమబద్ధీకరిస్తూ గ్రామంలో సమస్యలన్నిటి ఎప్పటికప్పుడు, నేను గతంలో సర్పంచ్ చేసినప్పుడు కూడా 24 గంటలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నా. ఇప్పుడు కూడా 24 గంటలు గ్రామంలోనే అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఈ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు, అవి భూ తగాదాలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, రకరకాల సమస్యలతో ముందుకు వస్తున్నారు. ప్రత్యేకంగా రెవెన్యూ విషయంలో రెవెన్యూ సమస్యలు గ్రామంలో చాలా ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలోనే ఉన్నాయి. అటువంటి ఇప్పుడు ధరణి పోయి భూమాత వచ్చినాక చాలా సమస్యలు వాటితో పరిష్కారం కావడం లేదు. నా స్థాయిలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో, అధికారుల సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి అటువంటి సమస్యలను కూడా, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్యపరంగా, విద్యాపరంగా
గ్రామంలో ప్రతి విషయంలో సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపట్టేటువంటి సంక్షేమ పథకాలన్నీ గ్రామ స్థాయిలో ఇంటింటికి తీసుకువెళ్ళే విధంగా ప్రత్యేకంగా ఎక్కువగా విజయవంతమైన స్కీమ్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం. చాలామంది పేదలు ఉన్నారు, ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను మనం గతంలో పోయిన సంవత్సరం 55 ఇళ్ళు కేటాయిస్తే మేము చాలా వరకు నేను పరిశీలించడం జరిగింది, చూడడం జరిగింది. ఒక 200 ఇళ్ళు అవసరం ఉన్నాయి. మా గ్రామానికి ఒక 200 ఇళ్ళు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం అదనంగా 55 కాకుండా ఇప్పటికే ఒక 20 అదనంగా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. 21 ప్రత్యేకంగా గ్రామం మీద అభిమానంతో అంటే 71. వచ్చే సంవత్సరం మన కోట 55 వస్తుంది. మళ్ళీ ఒక 100 అదనంగా మనకు స్పెషల్ కోట ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు అంగీకరించారు. అంటే ఒక 150 ఇళ్ళు ఇప్పుడు ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ అవన్నీ సరిగ్గా లేని వాళ్ళందరికీ. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ 5 లక్షలు మంజూరు చేసినా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక 7 లక్షలు అయితే ఒక ఇల్లు కట్టాలంటే ఆ 2 లక్షలు పెట్టుకోలేని పరిస్థితులు కూడా చాలామంది ఉన్నారు. మరి వారికి ప్రైమ్ మినిస్టర్ ఆ స్కీమ్ కింద ఒక 60,000 ప్రయత్నం చేస్తూ మిగతా వాళ్ళకు కూడా ఏదో విధంగా అందరినీ కట్టుకునే విధంగా నేను ప్రోత్సహించి ఆ లేని వాళ్ళకు కూడా ఏదో విధంగా పూర్తి చేయడానికి పూర్తి శాయశక్తుల డబ్బులు లేక ఆగిపోయేటోళ్ళ పరిస్థితిని, ఎవరైతే భూములు లేక కూడా ఇప్పుడు ఇళ్ళు కట్టుకోలేకపోతున్నారు అటువంటి వాళ్లకు మా దగ్గర ఇందిరమ్మ కాలనీ కానీ ఇటు ఇక్కడ దేశరాజపల్లి ప్రశాంతి నిలయం దగ్గర ఉన్నటువంటి ఒక 200 ఫ్లాట్లు ఉన్నాయి ఖాళీగా. అటు కృష్ణాపల్లి వైపు కానీ ఇటు గుడ్డెలపల్లి వైపు కానీ ఉన్నటువంటి ఇందిరమ్మ ఖాళీ స్థలాల్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో దాదాపు 4,000 ఇళ్ళు మంజూరై అవి ఇప్పుడు ఎవరు చాలామంది కట్టుకోవడం లేదు. బేస్మెంట్లు పునాదుల స్థాయి అసలు కట్టుకోకుండానే ఉన్నాయి. అలాంటివన్నీ మరి అర్హులైన వాళ్ళకి కేటాయించడానికి కృషి చేస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో ఇల్లు లేవు, ఇళ్ళ స్థలాలు లేవనే పరిస్థితి లేకుండా నేను వాటి కోసం కృషి చేస్తారని ప్రత్యేకంగా మరి నా మీద అభిమానంతో వచ్చినటువంటి నా గ్రామస్తులందరికీ చెప్తున్నా. అది ఏ సమస్య కానీ నేను ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటా. నాతోట అయినంత వరకు కృషి చేస్తాయి. ప్రత్యేకంగానైతే నేనైతే ఇల్లది ఇప్పుడు మీకు చెప్పింది ఇల్లు కానీ తాగునీరు కానీ సాగునీరు విషయంలో కూడా కొంత సమస్య ఉంది. అది మనకు ఆ కెనాల్ ద్వారా కొంత రావాల్సి ఉంది. అది మరి ఎమ్మెల్యే గారితో సహకారంతో మనకి ఇప్పుడు అవన్నిటి కూడా పూర్తయ్యే విధంగా గ్రామంలో మరి ఎప్పటికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఇప్పుడు వీధి దీపాలు కూడా నేను గతంలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ప్రతి ఊరంతా తిరిగేవాడిని. ఎక్కడెక్కడైతే బలువులు పోయినాయి విలేజ్ గ్రామ వీధులలో తిరుగుతూ కూడా మేము ఇళ్లలో తిరుగుతూ కూడా ఎక్కడెక్కడ నీళ్ళ సమస్య వస్తుంది, ఎక్కడెక్కడ పారిశుద్ధ్య సమస్య ఉన్నది, ఎక్కడెక్కడ రోడ్ల సమస్య, ఇవి ఎప్పటికప్పుడు గమనిస్తూ అవి పరీక్షిస్తూ వచ్చేవాడిని నేను. మరి అదే దాన్ని కూడా ఈరోజు మనకు మనకి ఇందిరమ్మ కాలనీలో కానీ మనకు కొన్ని హామ్లెట్లలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. గుడ్డేపల్లి నుంచి కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి మాకు. అవన్నిటిని కూడా దేశరాయపల్లి రోడ్డు కానీ ఇటు మల్కాపూర్ రోడ్డు కానీ కమాన్పూర్ రోడ్డు కానీ ఇవన్నిటిని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం మేము ఇప్పటికే. అంటే ఈ సర్పంచ్ పదవి ఉన్నా లేకున్నా నేను ఇంకొకటి ఏంటంటే 3 సంవత్సరాలుగా పదవి ఉన్నా లేకున్నా నేను గ్రామంలో ఉంటా. గ్రామస్తుల సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాను. నేను 3 సంవత్సరాలుగా ఇప్పుడు పదవిలో లేని వాస్తవానికి నేను అప్పటి నుంచి కూడా నేను గ్రామంలో ఉంటున్నా. మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆయన నాకు గ్రామ సమస్యల పరిష్కారానికి మాకు బాగా తోడ్పాటుని అందిస్తున్నారు. అదే తోడ్పాటుతోని ఈ గ్రామాన్ని చాలా ముందుకు తీసుకెళ్తా. అన్ని జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఒక దేశ స్థాయిలో మళ్ళొకసారి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని మీ అందరి ఆశీస్సులు, అభిమానం ప్రజలందరి మరి నాకు ఈ విధంగానే ఉండాలని చెప్పి 40 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న ఈ జనం ఇదే విధంగా నన్ను ఆదరించాలని, వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం నేను సేవ చేస్తూనే ఉంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.